పై ప్రలోభాల పర్వం కొనసాగిస్తోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సామ వేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను తమ పార్టీలో చేరాల్సిందిగా అధికార పార్టీ కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. పార్టీలో చేరితే ప్రయోజనాలు చేకూరుస్తామంటూ ఆఫర్లు ప్రకటించింది. అయితే అధికార పార్టీ ఒత్తిడికి ఎమ్మెల్యే సునీల్ ఏమాత్రం లొంగలేదు. దీంతో ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. పలమనేరులో ప్రభుత్వ వైద్యురాలుగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ భార్య మమతారాణిని శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. సీఎం పేషీ నుంచి ఒత్తిడి రావడంతో బదిలీ చేసినట్టుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తనను తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను మాత్రం వైఎస్ఆర్సీపీని వీడి వెళ్లేది లేదని ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పష్టం చేశారు. మరి ఒక మహిళ ఈరోజు తన బాధ్యత కలిగి తన పని తను చేసుకుంటుంటే ఈరోజు కక్ష కట్టి మరి తనని ఇంత దూరం ఇంత సుదీర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారో ఈ ప్రభుత్వం ఒక మహిళను ట్రాన్స్ఫర్ కోసం సీఎం పేష్ నుంచి ఆర్డర్ రావడం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆన్ ది వే సడన్గా శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ చేయడం పూర్తిగా ఇది రాజకీయ కక్ష కట్టినట్లే ఉంది. టీడీపీ ప్రభుత్వం వారు నా మీద ఎంతో ఒత్తిడి తేవడం జరిగింది. నన్ను వారి యొక్క ప్రభుత్వంలోకి చేరమని చెప్పి ఎన్నో రకాలుగా నాకు ప్రలోభాలు చూపించడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి చివరికి ఈ సామభేద దాని దండోపాయాల్లో కూడా చివరిగా ఈరోజు మా భార్య మీద కూడా ఈ విధంగా వారు చేస్తున్నారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఇది కక్ష కట్టుకునేటువంటి ప్రభుత్వం. ఇది మానసికంగా ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఏదో ఒక రకంగా వారి యొక్క కుటుంబాన్ని అల్లకొల్లం చేసి వారి పార్టీ వైపు లాక్కోవడానికి చేస్తున్నటువంటి కుట్రే కానీ ఇది వేరొకటి కాదు. ఈ మధ్యకాలంలో అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి చివరికి ఈ సామభేద దాని దండోపాయాల్లో కూడా చివరిగా ఈరోజు మా భార్య మీద కూడా ఈ విధంగా వారు చేస్తున్నారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మీరు ఎలాంటి కుట్రలు పడినా కూడా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి రాను. నేను ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతానని కూడా నేను మరొకసారి ఈ వేదిక ద్వారా మీకు